ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లాక్డౌన్ టైంలో మనం అందరం కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ సమయంలో మనము ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఎదగటానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని మనం అందరం కూడా వాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రీతిగా ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ, ప్రతిరోజు ఎంతగానో ఆదరిస్తూ మా నిమిత్తమై ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ కుటుంబాలతో సంతోషంగాను సమాధానంగాను మరి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నేను హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుంటున్నాను. మీ నిమిత్తమై అనునిమిత్తము ప్రార్థన చేస్తున్నాము. మీ కొరకు ఎప్పుడు కూడా మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సంతోషముతో సమాధానంతో దేవుని అందరి కృపలో మరి ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం నిజంగా మీకు ఆశీర్వాదకరంగాను ఆనందకరంగాను ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడుతున్నట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరచండి. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతిరోజు ఒక కొత్త అంశంతో, ఈరోజు దేవుడు ఒక కొత్త అంశంతో మన మధ్యలోకి మనల్ని తీసుకుని వెళ్తుండగా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్యలో, మన కుటుంబాల మధ్యలో, మన సంఘంలో జరుగులాగున మరి దేవుని వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్దాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం చేయడానికి మాకు చూపిన మార్గం బట్టి నీకు వందనాలు. మా కొరకు తెరిచిన ద్వారాలను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో సమాధానంతో మరి కుటుంబాలతో గడపాలని మేము ఆశపడుతున్నాం ప్రభు. తండ్రి, లాక్డౌన్ టైంలో ఎవరూ కూడా ఆయన నీకు దూరంగా ఉండకుండా నీకు దగ్గరగా, నీకు అతి సన్నిహితంగా వారు వచ్చి ఈ నామాన్ని గణపరిచే ధన్యతని ప్రజలందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాను. లాక్డౌన్ ప్రభా, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ మేము నీతో లోతుగా లాగిన్ అయిన సమయము ప్రభా, నీతో లోతుగా మేము నడిచే సమయము తండ్రి. పేతురు ఎలాగైతే నీటి మీద లోతుగా నీతో నడిచాడో అతి రీతిగా మేము కూడా నీతో పాటు నడవటానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు, రాజుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అని నీ వాక్యం సెలవిస్తుండగా మరి ప్రభు ఎదుగు తండ్రి, మనుషుల వైపు కాక నీ వైపు మేము దృష్టి ఉంచి ఈ నామాన్ని గణపరచు ధన్యతని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఈ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ మేలులు వారికి దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల జరిగించండి. ఎదుగో తండ్రి, మా శక్తి చేతనో మా బలము చేతనో కాదు కానీ నీ ఆత్మ కార్యాలు మా మధ్యలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. దేవా, మీరే అధ్యక్షుడిగా ఉండి యొక్క కార్యక్రమాన్ని నడిపించమని, బలహీనుణ్ణి ఏ విధంగానూ నాయన ఎదుగో నీ సేవకి అర్హుణ్ణి కాను, అయినప్పటికీ నన్ను నిలవ పెట్టుకొని నీ నోటి బూరగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీవే ముందుండి యొక్క కార్యక్రమాన్ని అద్భుత రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ కూడా మరి బహుగా ఆశీర్వదింపబడాలని, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నట్టుగా సమస్త జనముల కంటే ఎక్కువగా మీరు దీవించబడాలని నేను ప్రభువుని ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. మరొకసారి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం కొద్ది పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నాం. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నారు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరుస్తుంటామో అప్పుడు ప్రతి చీకటి అంధకార శక్తులు నీ గృహమును, నీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కాల సమయంలో వారు కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉన్నారో అప్పుడు బంధకాలు తెంచివేయబడ్డాయి, చెరసాల పునాదులు విరినాయి.
మరి చెరసాల ఆ సైనికుడు అధిపతి సైతము ఆశ్చర్యపోయేంత గొప్ప కార్యాలు దేవుడు ఆ స్థలంలో జరిగించు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారిగాను, ఎప్పుడు దేవుని నామాన్ని గణపరిచేవారిగాను ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మరి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించి దీవించును గాక. యెహోవా నా బలం అనే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. పరిపూర్ణమైన
స్తోత్రం. చక్కని పాట, మరి చాలా పాత పాట అయినప్పటికీ కూడా దేవుడు అత్యద్భుతంగా మనకి దాని యొక్క పాటని అందించి ఉండగా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నట్టుగా మరి రుచి చూచి ఎరిగితిని అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రభావమును గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావమును గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెద నిన్ను
సుందరుడవనియు ముదమార పాడేదనిను అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు దేవునికి స్తోత్రం. మరొక పాట, ప్రేమించుదని అధికముగా ఆరాధింతును ఆసక్తితో అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి కనపరుచుకుందాం. వర్షిప్ సాంగ్ ప్రతి ఒక్కరూ కూడా మరి ఆరాధన చేసుకుంటూ దేవుని నామాన్ని కనపరిచి పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను.
స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి ఆయన మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండగా, మనం ఆయన్ని స్తుతిస్తూ ఉండగా, మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు మన ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఆరాధించడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి చెల్లుగాక. రాత్రికాల సమయంలో వాక్య భాగానికి వెళ్లే ముందు, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక మాట ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, దేవా రాత్రి లిటరల్గా నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడిగినప్పుడు ఆయన మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము స్తుతిస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా మా స్తుతులకి పాత్రుడవి, మా ఆరాధనకి యోగ్యుడవయ్యి, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, వా మరి ఇన్ని దినాల వరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈరోజు వరకు మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, అయా గొప్పగా మమ్మల్ని హెచ్చిస్తున్న విధానం బట్టి, సమస్త జనముల కంటే అత్యధికముగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో మరి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా నీవే మా అందరితో కూడా లిటరల్గా మాట్లాడమని అడుగుతున్నాను. నువ్వు మాట్లాడే దేవుడవి, నీ స్వరాన్ని మా అందరికి వినిపింప చేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు అంటే నువ్వు మాటల ద్వారా జరిగించమని, మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభు, గొప్ప కార్యాలు జరుగుతాయి. అట్టి కార్యాలు మా జీవితాల్లో జరిగించమని, పరిశుద్ధాత్మ నడిపింపుని, ఆయన యొక్క సన్నిధి సహవాసాన్ని ఈ స్థలంలో కోరుకుంటూ, మీ సిలువ చాటున ఈ దీనుడైన నన్ను నాయన ఎదుగు తండ్రి సిలువ చాటును మరుగుపరచమని, నువ్వు ఒక్కడవే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి లైవ్ కార్యక్రమంలో ఎంతో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను మేలును పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. మరి లైవ్ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక దయచేసి ఒక లైవ్ కార్యక్రమాన్ని మీ ఫేస్బుక్ అకౌంట్స్లో నుంచి మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. రైట్, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో 2వ రాజుల గ్రంథం 2 కింగ్స్లో నుంచి 5వ అధ్యాయము నయామాను గురించి, నయామానుకున్న కుష్ఠరోగం ఎలా విడిపింపబడింది అన్న అంశాన్ని ఈ రాత్రి మనం ధ్యానించుకుంటున్నాం. హౌ నయామాన్ డెలివర్డ్ ఫ్రమ్ ద లెప్రసీ. హౌ నయామాన్ డెలివర్డ్ ఫ్రమ్ ద లెప్రసీ అనే ఒక సబ్జెక్ట్ని మనం ధ్యానించుకుంటాం. నయామాను కుష్ఠరోగం నుండి ఎలా విడిపించబడిన, ఎలా ఏ రీతిగా ఆయన విడిపించబడ్డాడు అని చెప్పేసి. నయామాను సిరియా సైన్యాధిపతిగా నయామాను ఉన్నాడు. అతను తన యజమాని అంటే రాజు దృష్టికి ఘనత పొందినవాడు, దయ పొందినవాడిగా మనం చూడగలుగుతున్నాం. 2 కింగ్స్ 5th చాప్టర్లో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక సిరియా సైన్యాధిపతి అయిన నయామాను సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. అతడు తన యజమాని అనగా రాజు దగ్గర దయ పొందినవాడు, ఘనత నొందినవాడుగా మరి బైబిల్లో రాయబడినది. అతను బహుపరాక్రమశాలి. అయితే అతనికి ఒక రోగము అతన్ని జీవితకాలంలో వెంటాడుతున్నదంట. ఒక భయంకరమైన కుష్ఠరోగం, లెప్రసీ అనేది ఆయన జీవిత కాలంలో ఆయన వెంటాడుతున్నది. మరి ఆ లెప్రసీ ఏ రీతిగా అతని నుంచి దూరం అయిపోయింది, ఎట్టి గొప్ప కార్యాలు దేవుడు ఆయన జీవితంలో చేశాడు అన్న సంగతి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. సైన్యాధిపతిగాను, బహుపరాక్రమశాలిగాను, రాజు దగ్గర నుంచి ఘనత పొందినవాడుగాను, దయను పొందినవాడుగాను ఉన్న సిరియా దేశపు సైన్యాధిపతి నయామాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే 2వ వచనంలో ఒకసారి చూద్దాము. 2వ వచనంలో 2-3 వచనాల్లో ఒకసారి చదువుకున్నట్లయితే ఆయన ఏ రీతిగా ఆ యొక్క కుష్ఠరోగము నుంచి విడిపింపబడ్డాడు, దానికి మూల కారణం ఎవరు, మరి ఆ సలహా ఇచ్చింది ఎవరో కూడా ఒకసారి బైబిల్లో చూద్దాం. 2వ వచనంలో
సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగ, వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. షమ్రోనులో ఉన్న ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు వెళ్ళాలని నేను ఎంతగానో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. తన యజమానురాలితో అనెను. చూడండి, సిరియోనులు గుంపు గుంపుగా వెళ్ళి ఇజ్రాయెల్ మీదకి గుంపుగా వెళ్ళినప్పుడు అక్కడ వారు యుద్ధములో ఒక చిన్నదాన్ని చెరపట్టుకొని వచ్చేసారంట. అంటే చిన్నదాన్ని వారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఈ యొక్క నయమాను యొక్క గృహంలో పనిచేసే ఆ యొక్క బిడ్డగా మీరు పెట్టుకున్నారంట. పని చేయటానికి అన్ని పనులు, మరి ఆ నయమాను యొక్క భార్యకి పరిచారం చేయటానికి, నయమాను యొక్క భార్య దగ్గరకే అన్ని అందించడానికి, బహుశా మరి ఇంటి మనిషిలాగా అన్నీ కూడా సహకారంగా ఉండటానికి ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. అయితే తన యజమానికి కుష్ఠరోగము ఉన్నదని తెలిసి, తన యజమాని కుష్ఠరోగంతో బాధపడుతున్నాడని తెలిసి ఆ చిన్నది ఒక సలహా ఇచ్చిందంట ఆయనకి. నయామానికి ఒక సలహా ఇచ్చింది. ఏంటి అంటే కనుక, నా యజమాని కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అయితే షమ్రోనులో ఉన్న ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన షమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. మరి కరువుని కొట్టివేయటానికి దేవుని చేత వాడబడిన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే కనుక తప్పక, ఎందుకంటే ఆయన షమ్రోను పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఆయన ప్రవక్తగా ఉంటూ మరెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎంతో మంది కుష్ఠరోగుల్ని స్వస్థతని ఆయన ప్రార్థించగా యెహోవా స్వస్థతని దయచేశాడు వాళ్ళకి. ఆయన ప్రార్థించినప్పుడు షమ్రోను పట్టణంలో ఉన్న కరువు సైతము కొట్టివేయబడింది. ఆయన ప్రవచించేవాడు, ఆయన 2 పాళ్ళ అభిషేకంతో నింపబడినవాడు. ఏలియా అభిషేకము ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తే గనక బహుశా ఈ యొక్క రోగం నుంచి స్వస్థతని పొందుకుంటాడేమో యజమానుడు అని చెప్పేసి ఆ సలహా ఆ నయామాను యొక్క భార్యకి చెప్పిందంట. ఇలా అమ్మ, ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు మా ప్రాంతంలో, మరి ఆయన దగ్గరకు వెళ్తే కనుక ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే, ఆయన చెప్పినట్టుగా చేస్తే మరి స్వస్థత పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు ఈ నయామాను రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం వెళ్ళాడట. ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట. మరి మా ఇంట్లో ఉన్న మేము తీసుకొచ్చుకున్న చెరపట్టి తీసుకొచ్చిన ఆ యొక్క చిన్న బిడ్డ చెప్తున్నది, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రయోజనము కలుగునేమో, మరి ఆ ప్రవక్తని పిలిపించాలి అన్నట్టుగా మరి ఈ నయామాను వెళ్ళి రాజు దగ్గర, రాజుకి అత్యంత ప్రియుడంట నయామాను, ఎందుకంటే బహుపరాక్రమశాలి సైన్యాధిపతిగా ఉంటూ ఉన్నాడు. రాజు యొక్క దయను, రాజు యొక్క దృష్టిని పొందుకున్నవాడు, గనుడుగా ఉంటూ ఉన్నాడు రాజు దగ్గర. అంటే ప్రతి విషయంలో కూడా రాజుకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తికి, మరి అంత సన్నిహితంగా ఉండే వ్యక్తికి అలాంటి రోగం వచ్చిందన్నప్పుడు రాజు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. మరి పలానా చోట ఆ మెడిసిన్ దొరుకుతుంది అని తెలిసినప్పుడు కంపల్సరీ ఆ మెడిసిన్ తెప్పించడానికో లేదంటే దాన్ని అక్కడికి పంపించడానికో ఏదో ఒక విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్టి ప్రయత్నంలోనే ఒక లేఖ రాసి పంపిస్తున్నాడట. ఇజ్రాయెల్ ప్రజల దేశంలో ఉన్న రాజుకి ఒక లేఖ రాసి పంపిస్తున్నాడట. 5వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని, నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత ఒక పత్రికను పంపించదనని ఆజ్ఞ ఇచ్చును గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును, నా సేవకుడైన ఆ పత్రికలో ఇలాంటి మాటలు రాయబడి ఉన్నదంట. నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు
ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి చూడండి. ఆయన మరి ఆ సిరియా రాజు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి ఒక లేఖ రాసి పంపించాడంట. దాంతో పాటుగా వెండిని, బంగారాన్ని, వస్త్రాలను కూడా పంపించాడు. ఏంటంటే కనుక మరి నా సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉన్నది, దాన్ని నువ్వు స్వస్థతని పరచాలి, స్వస్థత చెయ్యాలి అని చెప్పేసి ఒక లేఖ రాయాల్సింది తప్పుడు లేఖ రాయటం జరిగిందంట. వాస్తవంగా రాయవలసిన లేఖ ఎవరికి అంటే కనుక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించాల లేఖని. ఎలీషా ప్రవక్త దగ్గరికి మరి ఆ ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళవలసిన లేఖ రాజు దగ్గరికి చేర్చబడింది. రాజుతో ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు రాజు అంటూ ఉన్నాడు కదా, నేను ఒకరిని బ్రతికించుటకి ఒకరిని చంపుటకు నేనేమన్నా దేవుణ్ణా? ఆ లేఖను చదివినప్పుడు మరి ఆయనలో భయం వచ్చేసింది. నేనేమన్నా దేవుణ్ణా? నేను స్వస్థపరచడానికి నేను ఎవరిని? నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని చేత పంపబడిన ప్రవక్తని కాదు, మరి వైద్యుణ్ణి కాదు. నేను ఒక రాజుని, మరి రాజ్యాన్ని పరిపాలించడానికి నేను నియమింపబడిన వాడిని. రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించడానికి, సమాధానంతో జీవించడానికి, వారి అక్కర్లన్నీ తీర్చడానికి, వారికి పని కల్పించడానికి, వారిని కాపాడటానికి నేను నియమింపబడిన రాజుని, అధికారం చేయడానికి నియమింపబడ్డాను. కానీ నేను ఏమాత్రము కూడా దేవుని సేవకుని కాదు, దేవుణ్ణి కాదు, మరి అంత మాత్రమే కాదు, నేను వైద్యుడిని కూడా కాదు. ఎందుకు ఇలా లేఖ రాసి పంపించాడు? ఇతడు కలహానికి కాలు దుబ్బుతున్నాడు. సిరియా రాజు ఏం చేస్తున్నాడంటే కనుక ఇజ్రాయెల్ రాజుతో లేఖ రాసినప్పుడు ఆ లేఖ రాంగ్ వేలో కన్వే అవటం జరిగింది. దాన్ని బట్టి ఇజ్రాయెల్ రాజు ఏమంటున్నాడంటే కనుక నేనేమన్నా దేవుణ్ణా? ఒక మనిషిని బ్రతికించడానికి, ఒక మనిషిని చంపటానికి నేను ఎవరిని? నేనే పాటి వాడిని? అది దేవుని పని, అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకుల పని. దైవ సేవకులు ప్రార్థించగా దేవుడు తప్పనిసరిగా చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సమర్థుడు. మరి లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర బిగ్గరగా అరిసి లాజరును బయటికి రా అన్నప్పుడు లాజరు ఆ గుడ్డలతో చుట్టబడి బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి అదే మాటని ఆయన గమనించి అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా వైద్యుడినా? నేనేమన్నా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తనా? ఇతడు ఈ రీతిగా నాకు లేఖ ఎందుకు రాస్తున్నాడని అతను మరి వస్త్రాలను చింపుకొని ఈ యొక్క మాటలు అంటూ ఉన్నాడంట. నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించండి. అతను గొడవ పెట్టుకొని మరి అతను రాసిన దానికి రిప్లై నేను పంపిస్తాను, యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు, కలహం ఎలా పెట్టుకుంటున్నారో చూడండి అని చెప్పేసి అన్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే ఎలీషా ప్రవక్తకి, ఆ రాజ్యంలో ఉన్న ప్రవక్తకి ఈ సంగతి తెలిసిందంట. ఇజ్రాయెల్ రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకొంటున్నావు? ఏమంటున్నాడు? నీ వస్త్రాలను నువ్వెందుకు చింపుకుంటున్నావు? ఈ యొక్క సంగతి ఎలీషా ప్రవక్తకు తెలిసినప్పుడు అతను అంటున్న మాట, నీ వస్త్రాలని నువ్వెందుకు చింపుకుంటున్నావు? ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానేమో అని రాజునకు వర్తమానము చేశాను అంట. నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇజ్రాయెల్ దేశంలో అనగా నీ పరిపాలనలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఆయనని రానివ్వు. నయామాన్ ఎవరైతే ఉన్నారో ఆయనని రానివ్వు. ఆయన మరి దేవుడే ఆయనని స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నట్టుగా దేవుడే ఆయనని స్వస్థతను దాయిచేస్తాడు. దీనికి నువ్వు ఆగమాగమైపోయి బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఒక వర్తమానం నువ్వు రిటర్న్గా ఒక లేఖ రాసి పంపించి ఏంటంటే కనుక నేను కాదు నీకు స్వస్థతను దయచేసేది, నా దేవుడు ఉన్నాడు, నా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. తన గురువు గారి దగ్గర నుంచి మరి 2 అంతల ఆత్మను పొందుకున్నవాడు. అతను మా మధ్యలో ఉన్నాడు, అతని దగ్గరికి రమ్మని వచ్చులాగున లేఖ రాసి పంపించు, వర్తమానము చేసను, తెలియపరచు అని చెప్పేసి అన్నప్పుడు చూడండి 10వ వచనంలో ఒకసారి చదువుకుందాం. ఎలీషా నీవు 9 చదువు. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా. చూడండి, ఈ వర్తమానము తెలిసిన వెంటనే రాజు కాదు స్వస్థతను దయచేసేది, మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు, దేవుని చేత నియమింపబడిన ప్రవక్త ఉన్నాడు. ఆయన స్వస్థతను దయచేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని నామములో నాకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు స్వస్థత కలిగిద్ది అని చెప్పేసి నయామాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందుట నిలబడి ఉండగా. నయామానికి తెలిసినప్పుడు
సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన కుష్ఠరోగి, బహు పరాక్రమశాలి, రాజు యొక్క దయ పొందిన వాడైన నయామానికి వర్తమానము మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యము చేస్తాడు అని నమ్మి ఎలీషా ఇంటి ముందుకు వచ్చి ద్వారం ముందర నిలబడి ఉన్నాడంట. ఎలీషా, నీవు యోర్దానునకి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించు. అయితే ఎప్పుడైతే నయామాను ఎలీషా ప్రవక్త ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడో, ఎలీషా ప్రవక్త లోపల నుంచి బయటకు రాలేదు, కానీ ఒక దూతతో వర్తమానాన్ని పంపించాడు. తన దగ్గర ఉన్న ఒక దూతతోటి, ఒక పనివానితోటి, తనకి శిష్యరికం చేస్తున్న, తన దగ్గర శిష్యరికం చేస్తున్న ఒక అతనితోటి వర్తమానాన్ని పంపించాడు. ఏమంటే గనక, ఫలానా వ్యక్తి ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు, అతన్ని యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పు, అక్కడ మునిగినప్పుడు ఆయన స్వస్థతని మరలా బాగై శుద్ధుడవునని అతనితో చెప్పమని పంపించాడట. అతను వచ్చి నిలబడినప్పుడు, నయామాన్ వచ్చి నిలబడినప్పుడు, మరి ఏ వ్యక్తి అయినా వచ్చినప్పుడు లోపల నుంచి వచ్చి బయట ఉన్న వాళ్ళని లోపలికి ఆహ్వానించాలని కోరుకుంటూ ఉంటాడు. దేని నిమిత్తం వచ్చాడో కూడా తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి దేవుని సేవ అత్యధికంగా ఆయన ద్వారా ఆ ప్రాంతంలో, ఆనాడు ఆ దేశంలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో జరిగిస్తున్నాడు కాబట్టి, మరి ఆ ప్రవక్త నయామాన్ వచ్చాడన్న సంగతి వినబడినప్పుడు ఆ ప్రవక్త ఒక వ్యక్తిని పంపించి, ఒక దూతను పంపించి అంటున్నాడు, అతనికి చెప్పు, 7 మార్లు యోర్దాను ఉన్నది, మన దేశంలో యోర్దాను నది ఉన్నది, అక్కడికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పు. ఆయన 7 మార్లు మునిగి లేచిన తర్వాత అతని శరీరము మరలా తిరిగి బాగైతుంది అని చెప్పేసి చెప్పమన్నప్పుడు, చూడండి ఆ సంగతి నయామానుకు తెలిసినప్పుడు అతను ఎంతో కోపంతో, చదవండి, అందుకు నయామాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, నిలిచి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి, చూడండి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి, ప్రవక్త అయిన ఎలీషా యొక్క చెయ్యి నా రోగం మీద ఆడించి, రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ఏమైందంట, ఆ మాట ఎలీషా ప్రవక్త తన దూత ద్వారా అందించినప్పుడు మరి నయమాన్ ఏం చేశాడంటే గనక, ఆ మాటకి వెంటనే లోబడకుండా, కట్టుబడకుండా, నేను ఇంటి ముందుకు వచ్చి ఒక సిరియా సైన్యాధిపతి అయిన నేను, మరి బహుపరాక్రమశాలి కలిగిన నేను ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి మరి తన దేవుని నామములో నా రోగం మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఈ రోగం స్వస్థపరచబడము. యోర్దాను నది కంటే గొప్ప నదులు మా దేశంలో ఉన్నాయి, మా దేశం చుట్టుపక్కల పాలుతూ ఉన్నాయి. అలాంటి దేశంలో, అలాంటి నదిలో నేను మునిగితే మరి స్వస్థతను పొందుకుంటాను కదా, దీని కొరకు నేను ఇక్కడి వరకు రావాలా అని చెప్పేసి ఆయన కోపముతోటి రౌద్రుడై ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడంట. చూడండి, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పిన మాట నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడి ఒక ప్రేయర్ రిక్వెస్ట్తో దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్తావు, ఒక దేవుని సేవకుని దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్తో వెళ్తావు. వెళ్ళినప్పుడు మరి ఆ దేవుని సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి ఏ సలహా, ఏ సూచన నీకు ఇస్తూ ఉన్నాడో దాని ప్రకారంగా నువ్వు చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని మాట అది నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వ్యాపారం నిమిత్తం వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో శానిటైజర్ బిజినెస్ చేయాలి అని చెప్పేసి మరి అతను అనుకొని, ఎవరో ప్రేరేపించినప్పుడు అతను అనుకొని నా దగ్గరికి వచ్చాడు. శానిటైజర్ బిజినెస్లో ఒక కంపెనీ స్టార్ట్ అయింది, దాంట్లో కొంతవరకు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవుని నామంలో ప్రార్థన చేసి అతనికి చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ శానిటైజర్ ప్రజలకి చాలా నీడెడ్ ఉంది, ఒక నిత్యావసర వస్తువులాగా మారిపోయింది. ప్రజలకి చాలా అవసరం అది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే యూస్ టు క్లీన్ దేర్ హ్యాండ్స్. ప్రతి సమయము కూడా వారు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బయటకు వెళ్ళిన ప్రతి సమయంలో కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా శానిటైజర్ అనేది అందరూ కొనుక్కుంటారు.
ఈ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ వైపు నువ్వు వెళ్తున్నావు కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆ డైరెక్షన్ నేను అతనికి ప్రార్థన చేసి దేవుని వాగ్దానముతో మరి చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని సంతోషంతో, సరే పాస్టర్ గారు నేను నమ్ముతున్నాను, దేవుడు ఈ వ్యాపారంలో నన్ను అత్యధికంగా దీవిస్తాడని నేను నమ్ముతున్నాడని అతను ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. మరి అలాగే ఈ నయామాను కూడా ఏం చేశాడు, దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి వచ్చి మరి ఆ చిన్నబిడ్డ చెప్పిన దాన్ని బట్టి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త చెప్పినట్టుగా చేస్తే గనక తప్పనిసరిగా అతని యొక్క రోగము స్వస్థపరచబడుతుంది. ప్రవక్త చెప్పినట్టుగా చేయకుండా కోప్పడి రౌద్రుడై వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్ళిపోతూ అంటున్న మాటలు ఏంటంటే కనుక, ఎంతకంటే శ్రేష్టమైన నదులు, యోర్దాను కంటే శ్రేష్టమైన నదులు మా దేశం చుట్టుపక్కల పారుతూ ఉన్నాయి. మా దేశపు చుట్టుపక్కల మంచి నదులు, ఎంతకంటే గొప్ప నదులు, పెద్ద నదులు ఉన్నాయి. కానీ దీని కొరకు నేను ఇక్కడికి రావాలా, ఇది ఏమాత్రం కూడా న్యాయం కాదు అని చెప్పేసి అంటున్నాడంట. కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వరకు చూసుకుంటే గనక, కపెర్నహూములో శతాధిపతి అని ఒక దాసుడు ఉండేవాడు. ఆ దాసుడు ఏమంటున్నాడంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థతను పొందుకుంటాడు అంటున్నాడు. నాకు అత్యంత ప్రియమైన దాసుడు రోగముతో బాధపడుతున్నాడు, మరణ పడకల మీద ఉన్నాడు, అతను ఏ క్షణమైనా మరణించవచ్చు. కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవివ్వు చాలు, ఎందుకంటే నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుణ్ణి కాదు, నేనేమాత్రము కూడా యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవివ్వు చాలు అంటున్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే నయమాన్ ఏమంటున్నాడంటే, మాట చెబితే దానికి ఒప్పుకోవట్లేదు, క్రియారూపకంగా జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రవక్త లోపల నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే నయమానుకు కుష్ఠరోగం ఉందో దేవుని నామములో ఆ స్థలంలో చేయించి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటాను అని ఆయన యొక్క అవిశ్వాసం. మరి దైవజనుడు మాట చెబితే చాలు, దేవుడు మాట చెప్తే చాలు, దేవుని యొక్క మాట అది నెరవేర్చబడేది. ఎందుకంటే ఆయన నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి అన్నాడు కదా. మాట ఇచ్చిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. ఆ కపెర్నహూములో ఉన్న శతాధిపతి అంటున్నాడు కదా, మాథ్యూ చాప్టర్ 8లో ఆయన అంటున్నది ఏంటంటే, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు, అయితే నువ్వు మాట మాత్రము సెలవు చాలు, నా దాసుడు తిరిగి లేచి కూర్చుంటాడు, స్వస్థతను పొందుకోడు అని చెప్పేసి ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యపడి, కింద వచనాల్లో ఉంటుంది 13 దాకా చూసుకుంటే కింద వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆశ్చర్యపోయి, ఇజ్రాయెల్ ప్రజలలో నేను ఇంత విశ్వాసము కలిగిన వ్యక్తిని నేను ఎన్నడూ కూడా చూడలేదని చెప్పేసి అంటున్నాను. ఇంత గొప్ప విశ్వాసము, అది గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఎందుకంటే ఆయన మరి ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టమంటున్నారు, నా వస్త్రపు చెంగులు తాకుతున్నారు, మరి నన్ను ముట్టి స్వస్థతను దయచేయమని అడుగుతున్నారు. అయితే ఈయన అడుగుతున్నది అందరికీ భిన్నంగా, విరుద్ధంగా ఉన్నది, భిన్నంగా ఉంది. ఏంటి అంటే గనక ఆయన అడుగుతున్నది ఏంటంటే, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నువ్వు దేవుని సేవకుడు అని, దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుతును, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నేను స్వస్థతను పొందుకుంటాను అని ఈ శతాధిపతి అంటున్నాడు. అయితే నయమాన్ అంటున్నాడు కదా, ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు, ఇది ఎంత మాత్రము మరి మంచిది కాదు, ఎందుకంటే మా దేశాల్లో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అక్కడ నేను మునిగినా నేను స్వస్థతను పొందుకుంటాను, కానీ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే తన దగ్గర ఉన్న దాసుడు మరి అంటూ ఉన్నాడంట. చూడండి, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. చూడండి, ఇక్కడ అతని దగ్గర ఉన్న ఒక పనివాడు ఒకడు అంటున్నాడు గంట, అయ్యా మరి అంత దూరం నుంచి మనం ప్రయాణం, సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్కి వచ్చాం ప్రయాణం, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు చెప్పినట్టుగా చేయకుండా వెనక్కి తిరిగి ఎందుకు వెళ్ళిపోవటము? నువ్వు దైవజనుడని నమ్మి విశ్వసించి వచ్చావు కదా, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని నువ్వు నమ్మి విశ్వసించి వచ్చావు కదా, మరి ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే గనక నువ్వెందుకు స్వస్థతని పొందుకోవు? ఒకవేళ ఇంకేదన్నా గొప్ప కార్యము చేయమని చెప్పుకుంటే నువ్వు చేసేవాడివి కదా.
మరి ఇది నీకు విశ్వాసానికి మరి నీకు అంత నమ్మశక్యముగా లేదు కాబట్టి దీని విషయమై నువ్వు అభ్యంతర పడుతూ ఉన్నావు. దీని విషయమై నువ్వు అభ్యంతర పడుతూ దీన్ని చేయటానికి నువ్వు సందేహిస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ దేశంలో గొప్ప నదులు ఉన్నాయి అన్నావు కాబట్టి. కానీ ఒక్కసారి చేసి చూడు. దైవజనుడు చెప్పిన మాట ఒకసారి జాగ్రత్తగా నువ్వు చేసి చూస్తే ఏమైనా ప్రయోజనం కలిగిద్దేమో, ఎందుకైనా మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఏడ ధ్యానించగలములే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న లోతైన మర్మాలు నీకు బయలుపరచబడుతూ ఉంటాయి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన భాగము నీకు బయలుపరచబడుతూ ఉంటుంది. నువ్వు విశ్వసించి నమ్మి అంత దూరం నుంచి వచ్చినప్పుడు, అంత దూర ప్రాంతం నుంచి పనిగట్టుకొని ప్రార్థన చేయించుకోవటానికి, స్వస్థత కొరకు వచ్చినప్పుడు నీలో ఉండవలసింది ఏంటి అంటే కనుక దైవ సేవకుడు దైవజనుడు చెప్పిన మాదిరిగా చేసి నీలో మొట్టమొదటిగా అన్నిటికంటే దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పినట్టుగా చేయటం మాత్రమే కాదు, విశ్వాసముతో నువ్వు వెళ్ళి యోర్దానులో మునిగినప్పుడు నువ్వు తప్పనిసరిగా స్వస్థతను పొందుకుంటావు. 7 మార్లు మునుగు అని చెప్పేసి అన్నాడు. నేను చాలామంది నాకు మరి ఈ సమస్య గుండా నేను వెళ్తున్నానన్నా నేనేం చేయాలి అని చెప్పినప్పుడు వారిని ఉపవాస ప్రార్థనలోకి నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఉపవాస ప్రార్థనలోకి నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ప్రార్థన ద్వారా తప్పించి మరి దేని ద్వారానో ఇటు విధమైనది వదిలిపోవటం అసాధ్యమని మరి దేవుడే చెప్పాడు. అసాధ్యమని ప్రార్థన ద్వారానే ఇది జరిగింది. అది కూడా కింద చూసుకుంటే ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే కనుక ఉపవాస ప్రార్థన ద్వారా అని చెప్పేసి ఉంటుంది. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా అద్భుతాశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎవరైనా నాకు ఈ సమస్య గుండా వెళుతున్నాము అని అన్నప్పుడు దాని నిమిత్తమే నేను వారికి చెప్పే సలహా ఏంటంటే కనుక తప్పనిసరిగా మరి ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు తన కార్యాన్ని అద్భుత రీతిగా మీ పట్ల జరిగిస్తాడు, తప్పనిసరిగా జరిగిస్తాడని నేను చెప్తాను. వాళ్ళు నమ్మి విశ్వసించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాశ్చర్య కార్యాలని చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు, చేస్తాడు కూడా తప్పనిసరిగా. ఎవరైతే దైవజనుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తారో, ఇతను దేవుని సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అని చెప్పేసి ఎవరైతే తూచా తప్పకుండా ఆ యొక్క మాటని పాటిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో ఈ రీతిగా ఉంది, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును అని చెప్పేసి. ప్రవక్త అని దేవుని సేవకుడని నువ్వు చేర్చుకుంటే కనుక ఆ సేవకుని యొక్క ఫలాన్ని నువ్వు కూడా పొందుకుంటావు. నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. నువ్వు ప్రవక్తని నమ్మకుండా ఉంటే కనుక ఆ ప్రవక్త యొక్క ఫలాన్ని నువ్వు ఎప్పటికీ కూడా పొందుకోలేవు. నీతిమంతుడని నమ్మకుంటే నీతిమంతుని యొక్క ఫలాన్ని కూడా నువ్వేనాటికి పొందుకోలేవు. ఒక దేవుని సేవకుని పట్ల నీకు ఉండవలసిన మరి దృష్టి ఏంటంటే కనుక అతను దేవుని సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, అతన్ని గౌరవించాలి. అతని దగ్గరికి వెళ్ళి నా ప్రతి అవసరతలు అతని ఎదుట నేను చెప్పుకొని ప్రార్థన చేయించుకోవాలి. అతనికి చెప్తే దేవునికి చెప్పినట్టుగా దేవుడు మా మొరలను ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు మధ్యవర్తిగా ఉండటానికి, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండటానికి ఆనాడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, ఈనాడు దేవుని సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రవక్తని నమ్మి చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. అయితే ఈ రాత్రి దేవాది దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక నయమాను మరి ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా చేసినప్పుడు అతని చర్మము పసిపిల్లవారి చర్మం వలె మారిపోయిందంట. 6 మార్లు మునిగి లేచాడు యోర్దాను నదిలో, ఎలాంటి మరిది కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా 7వ మారు ఎరికో ప్రాకారాల చుట్టూ కూడా ఆయన ఏమన్నాడు, 7 మార్లు తిరగమన్నాడు. 7 మార్లు 7 రోజులు తిరగండి, 7వ రోజు మరి తిరగండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 6 రోజులు తిరిగినా కానీ ఎరికో ప్రాకారాలు పడిపోలేదు. కానీ 7వ రోజు ఆర్భాటముతో బూరలు ఊదుకుంటూ దేవుని యొక్క మందసాన్ని మరి వాళ్ళు మోసుకుంటూ, యాజకులు మోసుకుంటూ, ప్రజలందరూ కూడా బిగ్గరగా కేకలు వేస్తూ వారు తిరిగినప్పుడు ఆ మహాపట్టణం యొక్క ప్రాకారాలు, సువాసన కలిగిన యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయి అంట, కూలిపోయినాయి అంట. దేవుని మాట చొప్పున వారు చేశారు, ఎరికో ప్రాకారాలు వారి జీవితంలో కూలిపోయినాయి. దేవుని మాట చొప్పున, దైవజనుడు మాట చొప్పున నువ్వు చేసినట్లయితే గనక నీ జీవితంలో ఉన్న ప్రాకారాలు కూడా కూలిపోతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు,
మరి అలాంటి భయంకరమైన రోగాలు నీ జీవితంలో నుంచి విడిపింపబడాలి, నీ జీవితంలో నుంచి అవి పోవాలి, స్వస్థతని పొందుకోవాలి అంటే కనుక నువ్వు ప్రాముఖ్యంగా చేయవలసింది దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, మరి ఆ ప్రార్థనలో వచ్చిన ప్రతి ఒక్క మాటని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాట ప్రకారంగా నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు ఏమంటున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నయామాను ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పేసి అన్నాడు. కోపగించుకొని నేను వెళ్ళి ఎందుకు మునగాలి, మా దేశంలో గొప్పవి లేవా అని చెప్పేసి అన్నాడు. కానీ మరి తన దగ్గర ఉన్న దాసుడు చెప్పినప్పుడు వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు తన దేహము, తన శరీరము పసిపిల్లవాని శరీరం వల్ల మారిపోయిందంట. దేవుని మాటని, దైవజనుడి మాటని నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రార్థన చేసుకోమని దైవజనుడు ఎందుకు చెప్తాడంటే, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందటానికి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఎందుకు ధ్యానించమని దైవజనుడు చెప్తూ ఉంటాడంటే, నీ యొక్క ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందటానికి, దేవునితో పాటు లోతైన సహవాసాన్ని నువ్వు కలిగి ఉండటానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవజనుడు ఏ రీతి బోధలు నీకు బోధిస్తూ ఉన్నాడో దేవునికి కూర్చున్న ఆ బోధల ప్రకారం నీ యొక్క జీవితాన్ని నువ్వు నడుచుకున్నట్లయితే కనుక, మరల్చుకున్నట్లయితే కనుక, అందుకే తిమోతితో పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కదా, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా నీ ప్రవర్తనలోను నీ మాటలను జాగ్రత్త కలిగి ఉండమంటాడు. నీ యవ్వనాన్ని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి నేనెవరూ తృణీకరింపకుండా నీ ప్రవర్తన, నీ మాట, నీ బోధ అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు విజయవంతమైన పరిచర్యను చేయగలుగుతావు. ఆషామాషి కాదు. ఒక దేవుని సేవకుడిగా నిలబడటము, దేవుని సేవ చేయటం ఆషామాషి కాదు. దేవుని సేవ చేసే నీవు ఒక గొప్ప స్థానాన్ని యోచించిన వాడి అవుతావు. గొప్ప స్థానంలో దేవుడిని నిలవపెట్టుకున్నట్లే. కాబట్టి ఇక్కడ నయామాను ఏమంటున్నాడంటే కనుక, నా దగ్గర మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి అని చెప్పేసి కోపంతో వెళ్తే, మరి వారి దేశానికి, ఆయన దేశానికి తిరిగి వెళ్ళిపోతే నష్టం ఎవరికి? లాభం రావాల్సిన స్థితిలో లాభం రాకుండా ఆ కుష్ఠరోగము తన జీవిత కాలం అంతా కూడా ఆయన శరీరానికి అంటి పెట్టుకుని ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన దాసుడు చెప్పాడో, అయ్యా ఒక్కసారి ఆ సేవకుడు చెప్తున్న మాట విను, ఒక్కసారి ఆ సేవకుడు ఎందుకు ప్రార్థన చేసుకోమంటున్నాడో, ఉదయాన్నే లేచి మధ్యాహ్నము సాయంకాలము ఎందుకు ప్రార్థన చేసుకోమంటున్నాడో నువ్వు దయచేసి ఆ మాటను అంగీకరించి ప్రార్థన చేసుకో. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించమంటున్నాడో మరి ధ్యానించి చూడు, దేవుడు ఏ గొప్ప కార్యం చేయబోతున్నాడో. మరి ఎందుకు ఈ మార్గంలో వెళ్ళదు, ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడో మరి నువ్వు పరిశీలించి చూడు. ఆ మార్గంలో దైవజనుడు చెప్పిన మాట చొప్పున నువ్వు చెయ్యి. మరి ఏ లాభము నీ పట్ల దేవుడు చేయబోతున్నాడో. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుకుంటాడు. నువ్వు ఆయన ప్రవక్త అని నమ్మకుంటే నీ జీవితంలో స్వస్థత ఎలా కలుగుతుంది? ప్రవక్త అని నువ్వు నమ్మకుంటే నీ యొక్క ఆర్థిక సమస్యల మీద విజయాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? అనారోగ్య సమస్యల మీద విజయాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? కాబట్టి ఆయన చెప్తున్న మాట ప్రకారం మొట్టమొదటిగా నువ్వు చెయ్యి. ఆ తర్వాత దేవుడు తన కార్యాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆయన చెప్పినట్టుగా ఒకరోజు నా జీవితంలో నేను ఉద్యోగం చేసే టైంలో 2012-11 ఆ టైంలో నేను నాకు ఉద్యోగంలో వేరే ఆఫర్ వస్తే, పెద్ద ఆఫర్ ఒకటి ఎంఎన్సీ కంపెనీలో వస్తే, ఆ కంపెనీకి నేను వెళ్ళటానికి మొట్టమొదటిగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నేను ఆదివారం వెళ్ళి ఆ చర్చి యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అన్నా మరి నాకు ఇలాంటి ఆఫర్ వచ్చింది, ఈ కంపెనీలో నాకు బాగానే ఉంది, శాలరీ మంచిగానే వస్తుంది, అన్ని విధాల ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ కంపెనీ, నేను ఈ కంపెనీలో అన్ని విధాలుగా మరి టైమింగ్స్ కావచ్చు, మరి అన్ని విషయాల్లో నేను మంచి క్యాడర్లో ఉన్నాను, రీజనల్ సేల్స్ క్యాడర్లో ఉన్నాను నేను, మరి ఇలాంటి టైంలో నాకు ఇంకొక ఆఫర్ వచ్చింది, నేను ఏం చేయమంటావు అంటే, మరి ఆ దైవుని సేవకుడు ప్రార్థన చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడున్న కంపెనీని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. అట్లా కాదు అన్న, అందరూ వెళ్ళిపోతున్నారు, 2-3 వెళ్ళిపోయారు, మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు, మరి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అంటే, లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, నువ్వు ఇప్పుడు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నావు అదే కంపెనీలో ఉండు అని చెప్పేసి అన్నప్పుడు, నేను మరి ఆయన మాట చొప్పున ఎందుకు ఆ మాట పలికించాడో తెలియదు కాబట్టి ఆయన మాట చొప్పున నేను నిజంగా అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నాను. కొన్ని నెలల తర్వాత, వెరీ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల తర్వాత చూస్తే ఎవరైతే ఈ కంపెనీ నుంచి పెద్ద కంపెనీ ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయారో ఆ కంపెనీలో వాళ్ళని లిటరల్గా తీసేసి బయటకు నెట్టేసేసారు.
వాళ్ళని లిటరల్గా తీసేసి బయటకు వేస్తే వేరే చిన్న కంపెనీలో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీలో మామూలు పొజిషన్స్లో జాబులు చేసుకుంటున్నారు. అయితే వారికంటే దేవుడు నన్ను హెచ్చైన స్థానంలో ఉంచింది. ఎందుకంటే దేవుని మాట చొప్పున దైవ సేవకుడు చెప్పిన మాటను నేను తూచా తప్పకుండా పాటించాను. నేను దైవ సేవకుడు చెప్పిన మాటని నేను మరి నిర్లక్ష్య పెట్టలేదు. పెద్ద ఆఫర్ వస్తుంది, ఎక్కువ అమౌంట్ 70,000 వరకు నేను సంపాదించుకోవచ్చు అని నేను అనుకొని అక్కడికి వెళ్ళుంటే కనుక నిజంగా నా ఉద్యోగం కూడా పోయి నేను ఒక చిన్న కంపెనీలో వస్తున్న దానికంటే తక్కువ జీతానికి జాయిన్ అవ్వాల్సిన అవసరం వచ్చేది. కానీ ఆ దైవజనుడు చెప్పిన మాట నేను నిర్లక్ష్యపరచలేదు. ఆ దైవజనుడు చెప్పినట్టుగా నేను చేసి ఉన్న కంపెనీలో నేను నమ్మకంగా ఉన్నాను. అయితే నా నమ్మకత్వాన్ని బట్టి, నా యథార్థతను బట్టి నా కంపెనీ వాళ్ళే నన్ను ప్రమోషన్ ఇచ్చి హెచ్చించడం మొదలుపెట్టాను. ఆ సంవత్సరమే 10,000 రూపాయల ఇంక్రిమెంట్ను కూడా నేను పొందుకున్నాను. అదే సంవత్సరం, అదే టైం. చూడండి, దేవుని సేవకులు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించడం. వారు మీ యొక్క ఆత్మీయ స్థితి క్షేమాభివృద్ధి చెందటానికే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండాలని, మీరు సమాధానంతో జీవించాలని, మీరు ఆనందంతో బ్రతకాలని ఆ దైవ సేవకులు మీకు చెప్పినప్పుడు ఆ దైవ సేవకుని యొక్క మాటని నువ్వు తోసిపుచ్చకుండా ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు తప్పకుండా 100% నువ్వు అద్భుతమైన కార్యాలు నీ పట్ల నువ్వు చూస్తావు. అయితే నయామాను చెప్తున్న సాక్ష్యం కూడా ఒకటి ఉన్నది, అది కూడా చదువుకొని ముగించుకుందాం మనము. చూడండి, అప్పుడు అతడు తన పరివారముతో కూడా 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుతును. చూడండి, అతను ఏమంటున్నాడంట, తన స్వస్థతని పొందుకున్న తర్వాత మరలా తిరిగి ఆ దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, చిత్తగించుము అంటున్నాడు, నన్ను క్షమించు అని చెప్పేసి అంటున్నాడు. నేను పొరపాటు చేశాను. మొట్టమొదట నువ్వు మాట చెప్పినప్పుడు ఆ మాటను నేను నిర్లక్ష్యపరిచాను, కోప్పడ్డాను. నువ్వు మాట చెప్పినప్పుడు మరి యోర్దానులో 7 మార్లు మునగమన్నప్పుడు ఆ మాటను నేను నిర్లక్ష్య పెట్టాను, కోప్పడ్డాను, మరి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాను. అయినప్పటికీ కూడా మరి నేను చేశాను. అయితే ఆయన ఏమంటున్నాడంటే గనక చిత్తగించము. అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇజ్రాయిలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు తప్పించి లోకమంతా కూడా ఏ దేవుడు ఇంకా లేడే లేడు అంట. ఈ దేవుడు గొప్ప దేవుడు, ఎందుకంటే గొప్ప కార్యాలు చేసేవాడు. నా పట్ల చేసిన కార్యము చూసినప్పుడు, మరి ఈ శరీరాన్ని, నా యొక్క శరీరాన్ని చూసినప్పుడు ఇంతకు ముందు వరే పెద్దవారి దేహంలాగా, పెద్దవారి శరీరంలాగా లేదు, చిన్న పిల్లవాని శరీరం వలె నాది లేత చర్మంగా మారిపోయింది. చిన్న పిల్లవాని శరీరం వలె మారిపోయింది నాది. ఎంత గొప్ప స్వస్థత దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కుష్ఠ రోగంతో బాధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆర్థిక సమస్యలతో నేను బాధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నేను భయంకరమైన వ్యసనాలతో బాధపడుతున్నాను. నా నుంచి నా వ్యసనాలు పరుచుకోలేకపోతున్నాను. మరి దైవ సేవకుడు చెప్పినట్టుగా నేను చేశాను. ఈరోజు నేను స్వస్థతను పొందుకున్నాను. నా భయంకరమైన వ్యసనాల్ని నేను విడిచిపెట్టేశాను. నా ఆర్థిక సమస్యల మీద నేను విజయాన్ని పొందుకున్నాను. నా అనారోగ్య సమస్యల మీద నేను విజయాన్ని పొందుకున్నాను. ఇంత గొప్ప దేవుడిని నేను ఎక్కడా కూడా చూడలేదు. లోకమందంతటా ఈయననే గొప్ప దేవుడు. పైన ఆకాశం అందైనను, క్రింద భూమి అందైనను, భూమి కింద నిండు రూపమైనను దేనిని కూడా నువ్వు చేసుకునకూడదు, దేనికి నువ్వు సాగిలపడకు, నీ దేవుడే యెహోవాని నేనే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఎవరైతే ఆయన బిడ్డలతో దేవుడు మాట్లాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ యందైనను నుండి దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదని చెప్పేసి 10 ఆజ్ఞల్లో దేవుడు మనకి మరి మోషే ద్వారా అందించిన 10 కమాండ్మెంట్స్లో రాయబడి ఉంటుంది. నీ దేవుడైన యెహోవాని నేనే అని చెప్పేసి నయామాను కూడా అంటున్నాడు కదా. తాను గొప్ప స్వస్థతని పొందుకున్న తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, లోకమందంతటా కూడా ఇంత గొప్ప దేవుడు ఎక్కడా కూడా లేడు అంటున్నాడు. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు అద్భుతాశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నాకు చేసిన దేవుడు నీకును చేయగలిగిన సమర్థుడు. నా సమస్యల నుంచి విడిపించిన వాడు నీకు కూడా ఉన్న సమస్యల నుంచి, అనేకమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాను నా జీవితాన్ని. మరి దేవుని యొద్ద నేను మొరపెట్టుకున్నాను, కన్నీరు కార్చాను.
ఎన్నో రోజులు మరి ఆహారం లేని రోజులు నేను అనుభవించాను. డబ్బులు లేని, ధనము లేని స్థితిలో నేను వెళ్ళాను. అలాంటి భయంకరమైన అట్టడుగు స్థానంలో నేను దేవుని ఎదుట కన్నీరు కార్చి, నేను నా భార్య ఇద్దరము కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు భయంకరమైన అప్పుల సమస్యల నుంచి నన్ను విడిపించాడు. ఎంతో భయంకరమైన అప్పుల సుడిగుండంలో నేను కూరుకుపోయాను. ఎటు చూసిన లోన్లు, అప్పులు, మరి ఈఎంఐలు అని చెప్పేసి ఎన్నో నా జీవితంలో నన్ను వెంటాడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి నేను విధేయత చూపించి నేను నమ్మి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఎదుట కన్నీరు కార్చి నేను అడిగాను, వెంటనే దేవుడు నాకున్న సమస్య అంతటిని కూడా దేవుడు తీసివేసేసాడు. నాకున్న ప్రతి భయంకరమైన విపత్తు నుంచి ఆయన నన్ను తీసివేసి ఈరోజు క్షేమకరమైన జీవితాన్ని నాకు అందించాడు. ఆయన సేవ కొరకు బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా అలాంటి అప్పుల సమస్యలను వెంటాడుతున్నదేమో, ఆర్థిక సమస్యలను వెంటాడుతున్నదేమో, ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో అనారోగ్య సమస్య వెంటాడుతున్నదేమో, దేవుని మాట చొప్పున నువ్వు చేయించాలి. శతాధిపతిలాగా దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాదు, ఐఎమ్ నాట్ వర్తీ, నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నేను నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నాకున్న ఈ సమస్యల నుంచి నేను విడిపించబడతాను. బంధకాలు నా జీవితంలో తెంచివేయబడతాయి. ప్రభువా దయచేసి దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళదు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళదు, నాకు స్వస్థతని దయచేయి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి నీ పట్ల సిద్ధంగా ఉన్నాడు. 17వ వచనంలో చూస్తే అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. చూడండి, నయామాన్ అంత మాత్రమే కాదు, నీ దేవుడు గొప్ప దేవుడు అంట మాత్రమే కాదు, కానీ ఇంకో మాట ఏమంటున్నాడంటే యెహోవాకు తప్ప ఏ బలిని కూడా నేను ఎవరికి అర్పించను అంటున్నాడు. హల్లెలూయా. ఒక నయామాను కుష్ఠరోగముతో ప్రార్థన చేయించుకొని స్వస్థత కొరకు వచ్చిన నయామాను ఎలీషా ప్రవక్త దైవ సేవకుని యొక్క తీరును చూసినప్పుడు, దేవుని యొక్క అభిషేకం ఆయన మీద ఉన్నదాన్ని ఆయన చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే యెహోవా తప్ప వేరే దేవుడు ఈ లోకములో లేడు, ఆయనకు తప్ప నేను ఇంకెవరికి కూడా బలులు అర్పించను అంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి, నీ చుట్టుపక్కల నీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను దీవిస్తున్న విధానాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న అన్యజనులు సైతం గొప్ప సాక్ష్యం చెప్పి నీ దేవుడు గొప్ప దేవుడు అనాలి. నీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు మీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మాకు అర్థమవుతున్నాయి. మిమ్మల్ని చూసినప్పుడు మీ దేవుడి యొక్క గొప్పతనం మాకు తెలుస్తున్నది. ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు, ఏ రీతిగా మిమ్మల్ని దీవిస్తున్నాడో మీ దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు మాకు అర్థమవుతున్నది. వీ ఆల్సో బిలీవ్ ఇన్ యువర్ గాడ్. మేము కూడా నీ దేవుని నమ్ముతున్నాము, ఆయనకి తప్ప మేము బలులు ఎవరికి కూడా అర్పించము. ఆయనకి తప్ప మరి ఈ లోకమందంతటి ఇంత గొప్ప దేవుడు ఇంకొకరు లేడు. ఆయన మరి భయంకరమైన చనిపోయిన వారిని సైతం తిరిగి లేపనగలిగిన సామర్థ్యత కలిగిన వారు. ఈ రోగాలు, ఈ ఆర్థిక సమస్యలు ఆయనకి ఏమాత్రము కూడా లెక్క కాదు. రాత్రికి రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు ఆయన. రాత్రికి రాత్రి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఎదుట నువ్వు మోకరించి ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు అని ఎప్పుడైతే అడుగుతావో ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తావో. ఉపవాసం ఉండండి. సాధ్యమైనంత వరకు ఈ లాక్డౌన్ టైంలో మీ బాడీ మరి ఎక్కడా కూడా మరి పనులతోటి కష్టపడట్లేదు కాబట్టి, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఈ టైంలో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఫాస్ట్ అండ్ ప్రే. ఈ టైంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే కనుక తప్పనిసరిగా దేవుడు నీ పట్ల ఇదివరకు ఎన్నడూ జరగని అద్భుత కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఈ యొక్క టైంలో మరి నీ బాడీ ఎక్కడా కూడా పానిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళట్లేదు, నీ బాడీ ఎక్కడా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు, నీ బాడీ ఎక్కడా కూడా పనులు ఒత్తిడితో నింపబడి ఉండట్లేదు. కాబట్టి ఈ టైంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి నువ్వు కంకణం కట్టుకొని తీర్మానం తీసుకుంటే కనుక ఈ సమయము నీ జీవితానికి సరిపడంత సమృద్ధినిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితానికి సరిపడంత సమృద్ధినిస్తూ ఉంటుంది. టుమారో ఇస్ అ వెడ్నెస్డే. ఎవరైతే రేపు వెడ్నెస్డే ఉపవాస ప్రార్థన జరుగుతుంది, 1:30 నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన మరి లైవ్ కార్యక్రమంలో జరుగుతుంది. ఎవరైతే ఉపవాసం ఉండి మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారో మీరు ఇప్పుడే తీర్మానం తీసుకోండి. ప్రభువా నేను రేపటి దినాన ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను,
రేపు మాత్రమే కాదు, వీలైతే 3 రోజులు ఉపవాసం ఉంటాను. 3 రోజులు కాదు ప్రభువా, వీలైతే 7 రోజులు నేను ఉపవాసం ఉంటాను. 7 కాదు, వీలైతే 21 రోజులు, 40 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా. ఈ ఉపవాసం దేని కొరకో తెలుసా? నా జీవితంలో పరిపూర్ణమైన మార్పు కలగటానికి, నా జీవితంలో పరిపూర్ణమైన అభివృద్ధి రావటానికి నేను ఉపవాసం ఉంటున్నాను. నా కుటుంబంలో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా విడిపింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనారోగ్య సమస్యల మీద విజయం కొరకు నేను ప్రార్థిస్తున్నాను, కుటుంబ సమస్యల మీద విజయం కొరకు నేను ప్రార్థిస్తున్నానని నువ్వు తీర్మానం తీసుకుని యథార్థంగా నమ్మకంగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రవక్త అని నమ్మి నువ్వు ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు. దైవ సేవకుని చెప్పిన మాటని నువ్వు నమ్మి విశ్వసించి మరి ఆ ఉపవాస ప్రార్థన దినములు నువ్వు రేపటి నుంచే మొదలు పెట్టినట్లయితే గనక, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి దినము నుంచి నువ్వు మొదలు పెట్టినట్లయితే కనుక నీ పట్ల ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి మరి అంటూ ఉన్నాడు కదా, అట్టి రీతిగానే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎంత ఉన్నా నీకు కూడా ఏ అసాధ్యమైనది లేదు, నీకు సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని యొక్క నామములో ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి వర్తమానం ద్వారా దీవించబడాలని నేను ఆశపడుతున్నాను. నయామాను మరి దైవ సేవకుడు చెప్పిన మాటను విని 7 మార్లు ఆ యోర్దానులో మునిగినప్పుడు ఆయన దేహం, ఆయన శరీరము చిన్న పిల్లవాడి శరీరం వలె మారిపోయిందంట. ఆయన శరీరము అంతా చిన్న పిల్లవాడి శరీరం వలె మారిపోయింది. ఆయన వెంటనే నయామాను దగ్గరికి వచ్చి తన పరిచారకులతో కలిసి నయామాను దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు కదా, అయ్యా నీ దేవుడు అంత గొప్ప దేవుడు ఇంకొకటి లేడయ్యా, ఈ లోకమందంతటా కూడా నీ దేవుడు లాంటి గొప్ప దేవుడు లేడుపోయా. నేను మొదట నన్ను చిత్తగించు, నన్ను క్షమించు, నేను మొదట తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినప్పుడు వెంటనే నేను కార్యం చేయకుండా, నీ మాట చొప్పున నేను యోర్దానికి వెళ్ళి మునక్కకుండా మా దేశంలో కూడా ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయన్నాను. నేను పొరపాటుగా మాట్లాడాను, ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ఈ సంగతి నాకు తెలియక నా మట్టి బుర్రకు తోయిక నేను ఇష్టానుసారంగా మాట్లాడాను. బట్ టుడే నౌ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ యూ, నేను నమ్ముతున్నాను, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. అన్నిటికంటే ఎక్కువగా దేవుని మీద విశ్వాసం పెడుతున్నాడు. నీ దేవుడు గొప్ప కార్యాలు. అందుకే నేను చెప్తున్నాను కదయ్యా, ఇక ఏ దేవునికి కూడా నేను బలులు అర్పించిన యెహోవాకు తప్పించి నా జీవిత కాలం అంతా ఆయనకి నేను రుణపడి ఉంటాను. నా జీవిత కాలం అంతా చిన్న బిడ్డ చెప్పినట్టుగా నేను నీ దగ్గరికి రావటం ఏంటి, నీ మాట వినటం ఏంటి, నీ మాట చొప్పున నేను చేయటం ఏంటి, మొదట నిరాకరించినప్పటికీ కూడా నీ మాట చొప్పున నేను చేయటం ఏంటి. మరి దేవుని సేవకుడుగా నువ్వు చెప్పిన ప్రతి మాట నా పట్ల నెరవేర్చబడిందయ్యా. ఈ దేవుడే నా దేవుడు, ఇంకా వేరే దేవుడు నాకు లేదు. శతాధిపతి కూడా మరంతే, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రికాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దేవుని మాట చొప్పున నువ్వు చెయ్యి, దేవుని మాటకి విధేయత చూపించి దేవుని మాట చొప్పున నువ్వు జరిగించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట చొప్పున చేయాలంతే చాలు. ఆయన ఏమైతే చెప్తున్నాడో అది మాత్రం చేయించాలి, దానికి మించి ఎక్స్ట్రా థింగ్స్ ఏం అవసరం లేదు. వాట్ హీ సేస్, ఆయన ఏం చెప్తున్నాడో అది మాత్రము చేయి చాలు. దేవుడు కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యూ నీడ్ టు టేస్ట్, ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిన అనుభవంలో కూడా వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా దేవానికే స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. నాయనా ఈ యొక్క సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో దేవ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, ఈ వాక్య ప్రకారం ఎంతమంది అయితే జీవించడానికి ఇష్టపడుతున్నారు, నాయన దైవ సేవకుడు ప్రవక్త అని నమ్మి ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును అని చెప్పేసమ్మా. రీతిగానే ఆ ఫలము వారు కూడా రుచి చూడాలి అంటే కనుక తండ్రి, దైవ సేవకుడిగా ఎలీషా చెప్పిన మాట నయమాను ఎలాగైతే చేశాడో, మొదట నిరాకరించినప్పటికీ తర్వాత ఎలీషా చెప్పినట్టుగా చేసినప్పుడు ఆయన శరీరము చిన్న పిల్లవాడి శరీరం వారి మారింది. రీతిగానే ప్రభువా, ఇదిగో నీ మాటగా దైవ సేవకులు చెప్తున్న మాటని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి
ఆ మాట ప్రకారం చేసినప్పుడు తండ్రి వారి జీవితాల్లో అద్భుతాశ్చర్య కార్యాలు జరుగును గాక. ప్రభువా మీరే సహాయం చేయండి. బిడ్డలు ఎంతమంది అయితే సమస్యల అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా యేసు నామంలో విడిపించమని అడుగుతున్నాను. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆ సమస్యల నుంచి వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవానికే స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభువా. మరి కరోనా కేసెస్ మరలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ కేసెస్ అన్నిటినీ కూడా, కరోనాని మా ప్రపంచం అంతటి నుంచి యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. కరోనా లేని దేశముగా, కరోనా లేని ప్రపంచముగా నాయన ఇదిగో తండ్రి, ఈ భూగోళం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాను. యేసు క్రీస్తు నామములో ఈ కరోనా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోను గాక, మా రాష్ట్రాలను విడిచిపెట్టి వెళ్ళిపోను గాక, నీ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోను గాక, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోను గాక. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నీవే ఈ కార్యాలు జరిగించి నడిపించమని అడుగుతున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్లో ఏకీభవిస్తున్న వారందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించండి. మరి నాయన దైవజనుడు చెప్పినట్టుగా 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు, మరి ఎంతమంది అయితే 52 రోజులు ఉపవాసం ఉండబోతున్నారో ప్రభువా, అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ఉపవాస దినాలు నాయన మరి జరుపుకుంటూ ఉండగా దాని కొరకు వారిని సిద్ధపరచమని అడుగుతున్నాను. యేసు నామంలో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఫాస్ట్ అండ్ ప్రేయర్ అన్నావు తండ్రి. ఈ సమయము అనుకూల సమయం అన్నావు ప్రభు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం ఎక్కడా కూడా గాయపరచబడట్లేదు, శరీరం ఎక్కడా కూడా ఇదిగో తండ్రి ఆ పని ఒత్తిడితో నలిగిపోవట్లేదు. ఈరోజు అందరూ కూడా క్షేమముగా మరి గృహాల్లో కూర్చొని, లాక్డౌన్ పీరియడ్లో గృహాలలో ఉండి అందరూ కూడా ఇదిగో మరి నాయన వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా అందరూ కూడా ఇంట్లో నుంచి పనులు చేస్తుండగా మరి ఈ సమయము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అనుకూల సమయము కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినంత సామర్థ్యతని, శక్తిని ఇదిగో తండ్రి, ఆ ఎనర్జీని, ఆ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని నాయన ఇదిగో తండ్రి ఆ యొక్క పవర్ని వారిలో రైజ్ చేయమని అడుగుతున్నాడు ప్రభువా. తండ్రి ఆ లెవెల్స్ పెరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించు. నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రత్యేకమైన రీతిలో అయా ఎదుగుతాను. వారి సమస్యలన్నీ కూడా కొట్టివేసిన వారిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును కాక. మానదినాహారం మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలోనికి పోనీ కాదుస్తుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అయిపోయి త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడూ సదాకాలము రాకడ పర్యంతం వరకు దేవుని చిత్తమైతే రేపు బుధవారము 1:30 గంటలకు ఉపవాస ప్రార్థనలో కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినాన, రేపు బుధవారము వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్. సో మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడుతున్నాము. మరి వీలైతే కనుక లైవ్లో ఏకీభవిస్తున్న వారు అవకాశం ఉంటే రేపటి దినాన ఉదయకాల సమయంలో ఉపవాసం ఉండి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మీరు ఏకీభవించినట్లయితే కనుక మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి రేపటి దినాన ఉపవాసం ఉండడానికి ప్రేరేపణ కలిగి ఉంటాను. బలవంతంగా మరి ఉపవాసం చేయొద్దు, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. దేవుని ప్రేరేపణ ద్వారా మరి ఎన్ని దినాలు నీకు ప్రేరేపణ కలుగుతున్నదో, 1 దినమా, 3 దినాల, 7 దినాల, 21 దినాల, 40 దినాల, 52 దినాల, మరి ఎన్ని దినాలు నీకు ప్రేరేపణ కలిగితే అన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు దేవుడు అత్యధికమైన మేలు ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్, నీ యొక్క ఉపవాస ప్రార్థనలు ముగించుకున్న తర్వాత అవి ముగించక మునిపే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చేయును గాక ప్రతి ఒక్కరి జీవితంలో. మరి నయామాను చేసినట్టుగా మొట్టమొదట నీలో ఉద్రేకము మరి కోపం వచ్చినప్పటికీ దైవజనుడి మాట చొప్పున నువ్వు చేస్తే నువ్వు స్వస్థతను పొందుకుంటావు, నీ సమస్యల మీద విజయాన్ని పొందుకుంటావు, నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని రుచి చూస్తావు. కాబట్టి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపటి దినాన 1:30 షార్ప్ 1:30కి మరి ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you for watching this live and please subscribe our YouTube channel. Pastor Dilip Raju మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మరి ఇదే మెసేజ్ రేపు రాదు, ఎందుకంటే రేపటి దినాన వెడ్నెస్డే ప్రేయర్ ఉంటుంది కాబట్టి రేపటి దినాన రాదు. మరి ఎప్పుడైనా ఇది ప్రసారం అవుతున్నప్పుడు మీకు లింక్ వెంటనే కూడా నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి
ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా ఉంటే, ఛానల్ ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటే, తద్వారా నోటిఫికేషన్స్ అందరికి కూడా ఈ వర్తమానాలు అనేక మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.